హాయ్ ఫ్రెండ్స్. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించటం అనేది పాతకాలంలో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అది ఒక రికార్డుగా, ఒక గొప్పతనంగా చెప్పుకునేవాళ్ళు. సో మనకు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళంతా కాంగ్రెస్, తర్వాత ఈవెన్ పివి నరసింహారావు గారి కాలంలో కూడా మనకు సంస్థలు, మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలా వచ్చాయి. తర్వాత వాటి ద్వారా మనకు క్వాలిటీ మెటీరియల్ ఉత్పత్తి అవుతూ ఉండేది. దానికి ఒక అకౌంటబిలిటీ కూడా ఉండేది. సో రాను రాను ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు ఇచ్చే మామూలకు అలవాటు పడిన పాలకులు మనకు ఆల్మోస్ట్ 1995, 2000 ప్రాంతం నుండి గత 25-30 ఏళ్ళ నుంచి ఈ పాలకులు దాని రుచి మరిగి, సో దానికి ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టి దాన్ని మనకు అది నష్టంలో ఉంది అని చెప్పేసి అందులో సిబ్బంది ఏదో దానికి బాధ్యుల్లాగా దానికి సంబంధించిన ఇన్పుట్స్ వీళ్ళు ఇవ్వరు. తర్వాత క్యాపిటల్ వర్క్స్ చేయడానికి డబ్బులు ఇవ్వరు. దాని తర్వాత రెండోది వచ్చేసి మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వరు. సో దానికి సంబంధించిన ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని సరిదిద్దడానికే కావలసిన మెటీరియల్, టూల్స్, తర్వాత మనకు స్పేర్ పార్ట్స్ వాటిని కొనడానికి కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో డబ్బు ఉండేది కాదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ప్రభుత్వం దాన్ని ఆ రకంగా వాళ్ళు చెప్పరు. నష్టంలోకి వెళ్ళింది అనేది మాత్రం చెప్పుకొస్తారు. అంతకుముందు మన హైదరాబాద్లో బోల్డ్ అని ఉండే హెచ్ఎంటి, తర్వాత మనకు ఈ ఐడిపిఎల్, దాని తర్వాత హెచ్సిఎల్, హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, ఇలాగ చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉండేవి. వందలలో స్టాఫ్ ఉండేవాళ్ళు. అవన్నీ రాను స్లోగా అన్నీ మూతపడిపోయినాయి. మనకు బిఎస్ఎన్ఎల్ గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. బిఎస్ఎన్ఎల్ 2000 అక్టోబర్ 1వ తారీఖు నుంచి వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలోనే రామ్ విలాస్ పాస్వాన్ సింగ్ గారు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఈ బిఎస్ఎన్ఎల్ ఏర్పడింది. సో అది ఏర్పడినప్పుడు వాళ్ళు స్టాఫ్ యూనియన్స్కి ఇచ్చిన అగ్రిమెంట్లు మనకు లెవెల్ ప్లేయింగ్ ఉంటుంది. ప్రైవేట్ ఆపరేటర్లతో మీకు సమాన అవకాశాలు, సమాన ఉజ్జిగా మీకు అవకాశాలు కల్పిస్తాము. మీరు మీ ప్రతాపం మీరు చూపండి, మీ క్వాలిటీ మీరు చూపండి, సంస్థ నిలబెట్టుకోండి అన్నారు. అందరూ బాగానే ఉందనుకున్నారు. దాని తర్వాత రాను మనకు ప్రైవేట్ ఆపరేటర్లకు విచ్చలవిడిగా స్వేచ్ఛనిచ్చి ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్కు కాళ్ళు చేతులు కట్టేసి మీ ఇద్దరు ఇప్పుడు కుస్తీ పట్టండి అంటే ఎలా కుస్తీ పడతారు? తర్వాత దానికి తోడుగా ట్రాయ్ అని ఒకటి పెట్టారు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టుగా చాలా వరకు సిఫార్సులు ఉంటాయి. వాళ్ళు చేస్తున్న సిఫార్సు ఎలా ఉన్నాయి? సో మనకు టెలికాం సంస్థ ఒక గోవు అనుకోండి. సో మనకు మేత వేసే పని అంటే దానికి సంబంధించిన ఇన్పుట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఇచ్చే బాధ్యత బిఎస్ఎన్ఎల్కి ఇచ్చారు. తర్వాత ఈ ప్రైవేట్ ఆపరేటర్లు పాలు పితుక్కునే పని వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళు పాలు పితుక్కుంటున్నారు, లాభాలు పొందుతూ ఉన్నారు. సో 1990-95 దశకంలో విపరీతమైన డిమాండ్ ఉన్నది సెల్ ఫోన్స్కు. అప్పుడు ప్రైవేట్ ఆపరేటర్లు ఇబ్బడి ముబ్బడిగా ఎయిర్టెల్ వీళ్ళంతా బాగా పైకి వచ్చారు. కానీ బిఎస్ఎన్ఎల్ సిమ్ములు లేవు. దానికి
ఎక్స్చేంజ్లో కెపాసిటీ లేకుండా మనకు దాన్ని మనకు టెండర్ పిలిచినా కూడా ఆ మంత్రి గారు దాన్ని కొర్రి పెట్టి పక్కన పెట్టి ఈ రకమైన దుర్మార్గపు చేష్టలతో ఆ బిఎస్ఎన్ఎల్ అయినా కూడా స్టాఫ్ సిబ్బంది గట్టిగా దాని సంస్థ నిలబెట్టాలన్న ఐడియాతో పనిచేస్తున్నారు. మీరు ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా ఒక కెలామిటీ, ఒక విపత్తు, జాతీయ విపత్తు జరిగితే మనకు అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ తునాతునకలైతే మొట్టమొదటి అక్కడ హాజరయ్యేది బిఎస్ఎన్ఎల్ వాడి. అది మనకు ఉత్తరాఖండ్లో మన కేదార్నాథ్లో 2013లో జరిగిన మనకు ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, లేకపోతే శ్రీ జేఎండ్కేలో ఫ్లడ్స్ కానీ, ముంబై ఫ్లడ్స్ కానీ, ఈవెన్ ఉదూదు తుఫాను మన విశాఖపట్నం కానీ, అన్ని చోట్ల టవర్లు పడిపోయి కమ్యూనికేషన్ పోయినా కూడా అన్నిటినీ 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో నిలబెట్టింది బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ మాత్రమే. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు ఈ సెయిల్, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదంతా వైట్ ఎలిఫెంట్, దాన్ని నడపలేము, అక్కడ స్టాఫ్ అంతా పనిచేయటం లేదు అని చెప్పేసి ప్రభుత్వము వీళ్ళంతా కలిసి దాన్ని అమ్మడానికి చూస్తున్నారు. అది చాలా దుర్మార్గమైన విషయం. వేలాది మంది అసలు ఆ ఫ్యాక్టరీ రావడానికి మనకు ఎంతోమంది ప్రాణత్యాగానికి సిద్ధమై మన ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అప్పుడు అది వచ్చింది. సో దాంతోపాటు సేలం స్టీల్ ప్లాంట్ వచ్చింది, హోస్పేట్లో ఒక స్టీల్ ప్లాంట్ వచ్చింది, బళ్ళారి. సో అవన్నీ ఉన్నాయి బాగానే, దీన్ని ఒక్కదాన్నే ముంచేశారు పాలకులు. మనకేంటంటే ఈ విశాఖకు ఒక మన మైన్స్ ఎక్కడ అలాట్ చేయలేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి కాలంలో ఆయన ఈ గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళకు బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పేసి దానికి అలాట్మెంట్ వాళ్ళు ఇచ్చారు కానీ, సో దీనికి ఎవరు, సో ఈ రకమైన వివక్షతో పాలకులు పరిపాలిస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా మనుగడ ఉంటాయి? అందులో పనిచేస్తున్న స్టాఫ్, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టుకుంటా, జీతాలు సరిగ్గా ఇవ్వకుండా చేస్తూ ఉంటే ఇది ఏ రకమైన న్యాయం అనేది ఈ పాలకులు మీ స్వార్థమే కాదు, మన సమాజ సేవ కూడా గమనించాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.